ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 27, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వార్లారా, ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చిందని, ఆయన మరణం కానున్నాడని, తన ఇల్లు చక్కబెట్టుకొనమని దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియపరుస్తారు. అలాంటప్పుడు హిజ్కియా గారు దేవునితో మాట్లాడే ఆ యొక్క గొప్ప సంభాషణ మనం చూస్తున్నాము. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. ఇటువంటి గొప్ప ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది, దేవుని నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తుంది. హిజ్కియా గారు తను దేవుని సన్నిధిలో దేవునితో ఎలా నడుచుకున్నారో ధైర్యముగా, యథార్థముగా దేవుని దగ్గర చెప్పుకునే గొప్ప భాగ్యాన్ని అతడు పొందుకున్నారు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటామో, దేవునితో నడిచే విధానాన్ని బట్టి, దేవుని సన్నిధిలో ఉండే విధానాన్ని బట్టి, దేవునితో సహవాసం చేసే విధానాన్ని బట్టి మన ప్రవర్తన ఎంత సత్యవంతంగా ఉందో, వాక్యానుసారంగా ఉందో లేదో అనే స్థితిని మనం గమనించినప్పుడు దేవునితో మనం ధైర్యంగా మాట్లాడతాము. ఈ రోజుల్లో దేవునితో మాట్లాడే విధానము ఎలా ఉందో మనం గమనించినట్లయితే, దేవునితో మాట్లాడే విధానము తగ్గింపు లేని విధానంగా ఉంటుంది, దేవుణ్ణి శాసించే విధానంగా ఉంటుంది, దేవుణ్ణే ప్రశ్నించే విధానంగా ఉంటుంది మన ప్రార్థనా జీవితం. ఎప్పుడైతే ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో మన జీవితంలో కార్యాలు అనేవి మనము ఆలస్యంగా చూడవచ్చు. హిజ్కియా గారు దేవునితో మాట్లాడే విధానాన్ని బట్టి దేవుడు అదంతటిని గమనించి తన ప్రార్థనకు దేవుడు ముక్తుడైపోయి అతనికి మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని అనుగ్రహించారు. ఇంత గొప్ప ప్రార్థన జీవితాన్ని కలిగి మనం ఉండాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.